హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం 5వ శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ అమ్మవారి దేవస్థానం దగ్గర ఉన్నాము. తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా అలంపురం సమీపంలో ఉన్న జోగులాంబ దేవస్థానం దగ్గర ఉన్నాము. ఓకే గైస్, అక్కడ కనిపిస్తుంది కదా శతగోపురం. ఆ ముఖద్వారం నుండి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా గర్భగుడి ఆలయం అండి అక్కడ. ఓకే గైస్, గర్భగుడిని మాత్రం వీడియో తీయకూడదు అన్నారు. జోగులాంబ అమ్మవారిని ఎంతమంది దర్శించుకున్నారో మాకు కామెంట్ చేయండి. ఓకే గైస్, ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, అమ్మవారికి ఎడమ వైపున వచ్చేసి కృష్ణా నది ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో 18 శక్తిపీఠాలైన 5వ శక్తిపీఠం శ్రీ జోగులాంబ అమ్మవారి దేవస్థానం. శ్రీ జోగులాంబ అమ్మవారు కృష్ణానది ఒడ్డున వెలిచారండి. ఓకే గైస్, మనం వచ్చేసి అక్కడికి వెళ్దాం. ఇక్కడ వచ్చేసి చాలా రకముల దేవాలయాలు ఉన్నాయి. ముందుగా వచ్చేసి మనం చూస్తున్నాం కదా ఆంజనేయ స్వామి దేవాలయం. పక్కనే మనకు వేణుగోపాల స్వామి వారు ఉన్నారండి. వేణుగోపాల స్వామి వారు అంటే కృష్ణుడు అండి, చిన్న విగ్రహం రూపంలో ఉన్నాడు. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారండి. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. మనకు ఇక్కడ కనిపిస్తున్నారు కదా శ్రీ వీరాంజనేయ స్వామి వారు. ఇక్కడ మనకు పక్కనే సీతారాముల వారు కూడా ఉన్నారండి. ఇప్పుడు చూస్తున్నాం కదా మార్కండేశ్వరుడు. ఈ గుళ్ళన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయండి. పంచాయేతేశ్వరుడు. ఇక్కడ చూస్తున్నాం కదా వారాహి, దక్షిణమూర్తి, సూక్ష్మేశ్వరుడు, భుజంగేశ్వరుడు, కాలకాళేశ్వరుడు, లింగోద్భవమూర్తి, మహిషాసురమర్దిని, నటరాజస్వామి, తారక బ్రహ్మేశ్వరుడు, జంబుకేశ్వరుడు, మారుతీశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు. ఓకే గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా శ్రీ బాలబ్రహ్మేంద్ర స్వామి వారి టెంపుల్ అండి ఇది. ఓకే గైస్, ఇక్కడ వచ్చేసి మనకు చాలా రకముల శివాలయాలు ఉన్నాయి, వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చిన భక్తాదులు పూజని చేస్తున్నారు.
ఓకే గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, శివునికి వాహనమైన నందీశ్వరుని తల లేదు. 19వ శతాబ్దం పరిపాలనలో ఈ తల విరిగిపోయిందని చెప్పారు. ఇక్కడ చూస్తున్న గుళ్ళు మొత్తం రాతి కట్టడంతో చెక్కారండి. ఎంత చక్కగా చెక్కారో చూడండి. అప్పటి శిల్పులు మొత్తం గుళ్ళు ఒకే విధంగా ఉన్నాయండి. ఇక్కడ గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ శిల్పాలు వచ్చేసి అరబ్బుల నాటి కాలంలో బ్రిటిష్ వారు దాడి చేసి ఇలా ధ్వంసం చేశారని ఇక్కడ ఉన్న వారు చెప్తున్నారు. ఓకే గైస్, లోపల ఎలా ఉందో వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి గైస్, చాలా చాలా చిన్నదిగా ఉంది నందీశ్వరుడు. ఈ శివలింగం వచ్చేసి 2 నిలువు నామాలు 2 అడ్డనామాలు ఉన్నాయి. అలా ఎందుకున్నాయో తెలియదు. గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ బ్రిటిష్ వారి దాడిలో ఈ నంది కాలు గుడక విరిగిపోయింది. ఓకే గైస్, అక్కడ వెనకాల కనిపిస్తున్నాయి కదా ఆ గుళ్ళు, ఇప్పుడు వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ చూడండి, ఎటువైపుకు చూసినా ఒకే మాదిరిగా చెక్కారు గైస్ ఈ టెంపుల్స్. ఈ నందీశ్వరుని చూడండి ఎంత చిన్నగా ఉన్నాడో. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి, ఆ దాడిలోన విరిగిపోయిన విగ్రహాలు మొత్తం ఈ టెంపుల్లో భద్రంగా ఉంచారు. ఓకే గైస్, చూస్తున్నారు కదా, ఈ విగ్రహాలు మొత్తం దాడిలోన విరిగిపోయినవి, అందుకే ఇక్కడ భద్రంగా ఉంచారని ఇక్కడ ఉన్న వాస్తవులు చెప్పారు. గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంత వరుసగా ఉన్నారో చూడండి ఈ దేవతలు. ఇక్కడ చూడండి, అన్ని శివలింగంల మాదిరి కాకుండా ఈ శివలింగం వేరే మాదిరిగా ఉంది. ఇక్కడ అన్ని రకముల శివలింగాలు, శివుని టెంపుల్స్ ఉంటాయండి. ఓకే గైస్, ఇక్కడ ఒక చిన్న గుడి ఉంది. ఈ గుడిలో కూడా శివుడే ఉన్నాడు. ఇప్పుడు మనం ఈ గుడి లోపలికి వెళ్దాం. ఇక్కడ చూడండి గైస్, ఈ శివలింగం చాలా చిన్నదిగా మరియు రౌండ్గా ఉంది.
ఇక్కడున్న నందిని చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.